హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యూటోరియల్ ట్యూబ్. మనం ముందటి క్లాస్లో వచ్చేసేసి ఎడిట్ మెనూలో ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మ్ అనే ఆప్షన్స్ వరకు అయితే చెప్పుకున్నాం అనమాట. అలాగే ఈరోజు వచ్చేసేసి ఆటో అలైన్ లేయర్, ఆటో బ్లెండ్ లేయర్, స్కై రీప్లేస్మెంట్, తర్వాత డిఫైన్ బ్రష్ ప్రీసెట్, డిఫైన్ ప్యాటర్న్, డిఫైన్ కస్టమ్ షేప్, అలాగే పర్జ్, వీటి గురించి అయితే చూద్దాము. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ అనేది ఫోటో ఎడిటింగ్లో చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది. సో దయచేసి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే కొత్త కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. చూడండి, ఈ ఆప్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఫర్ సపోజ్ మనం ఫోన్లో కానీ కెమెరాలో కానీ పనోరమా మోడ్ అనేది చూసుంటాం అనమాట. ఈ పనోరమా మోడ్ ఏం చేస్తుంది అంటే, మనకి 360 డిగ్రీస్లో ఇమేజ్ కావాలి అనుకున్నప్పుడు నేను నార్మల్గా తీస్తే ఏమవుతుంది, ఇదొక షాట్, ఇదొక షాట్, ఇదొక షాట్, ఇదొక షాట్లో వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత కామన్గా మనం పనోరమా పెట్టుకుంటే 360 డిగ్రీస్ కొంచెం కొంచెం తీసుకొని అదే పనోరమా మోడ్లో ఇమేజ్ మొత్తాన్ని క్రియేట్ చేసి ఇస్తుంది. సేమ్ అదే ఆప్షన్ అనమాట. ఇది మనం ఏం చేసాం, ఫస్ట్ చెప్పుకున్నట్టు ఇటు సైడ్ ఒక ఇమేజ్, ఇటు సైడ్ ఒక ఇమేజ్, ఇటు సైడ్ ఒక ఇమేజ్, అలాగా ఒక 5-6 ఇమేజెస్ని అయితే మనం తీసుకుందాం అనుకున్నాం. తీసుకున్న తర్వాత దాన్ని అలైన్ చేయడానికి ఈ ఆప్షన్ అనేది మనకి చక్కగా అయితే వస్తుంది. ఫర్ సపోజ్ చూడండి, నేను ఇదొక ఇమేజ్ అయితే తీసుకున్నాను. ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇది కొంత కట్ అయిపోయింది అనుకుందాం. ఓకే, అలాగే దీనికోసం నేను ఇంకొక ఇమేజ్ కూడా తీసుకున్నాను. ఓకే, ఇది ఇంకొక కట్ అనమాట. ఇది ఇప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఫోటో తీసేటప్పుడే, మీరు అలైన్ చేయాలి అనుకుంటే ఫోటో తీసేటప్పుడే ఓవర్లాప్ చేయడానికి మనం దానికి కొంత గ్యాప్ని వదిలేయాలి. గ్యాప్ అంటే ఫోటోకి మధ్య గ్యాప్ను మాత్రం వదలొద్దు. ఎందుకంటే ఓవర్లాప్ చేసేటప్పుడు ఈ కింద ఇమేజ్లో ఉన్నది అలాగే పైన ఇమేజ్లో ఉన్నది రెండిట్లో ఒకే విధంగా ఉంటేనే ఓవర్లాప్ చేయగలదు సిస్టమ్ అయినా సరే. ఓకే, అంతేగాని అలా కాకుండా నేను ఇక్కడ ఫోటోని తీసి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అక్కడ ఫోటోని తీసి ఇంకొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకో ఫోటోని తీసాను అనుకోండి, అలా ఉన్నప్పుడు ఓవర్లాప్ చేయలేదు. సో అందుకని చూడండి, ఇదేమో కొంచెం ఎక్కువగా ఉంది, ఒక దాంట్లో సగం మాత్రమే ఉంది. ఓకే, సో ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీకు అది ఓవర్లాప్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని తీసుకున్నాను, దీన్ని ఏం చేస్తున్నానంటే కొంచెం పక్కకు మూవ్ చేసి పెడుతున్నాను. ఓకే, మూవ్ చేసి పెట్టిన తర్వాత చూడండి, దీన్ని నాకు కరెక్ట్గా అలైన్ చేసి ఇవ్వాలి. సో అలైన్ చేయాలి అంటే ముందు చూడండి, ఎడిట్లోకి వెళ్దాం. ఇక్కడ అలైన్ హైలైట్ అయిందా? అవ్వలేదు. ఎప్పుడు హైలైట్ అవుతుంది? ఎప్పుడైతే నేను ఒకటి కంటే ఎక్కువ లేయర్స్ని నేను సెలెక్ట్ చేస్తాను, షిఫ్ట్ పట్టుకొని కావచ్చు, కంట్రోల్ పట్టుకొని కావచ్చు. ఓకే, ఎడిట్లోకి వెళ్ళి ఇప్పుడు చూడండి, ఆటో అలైన్ లేయర్స్ హైలైట్ అయింది కదా, దాని మీద అయితే మీరు క్లిక్ చేయండి, ఆటోలో పెట్టండి. లేదా మీకు పర్స్పెక్టివ్ కావాలనుకుంటే పర్స్పెక్టివ్ తీసుకోండి, కాలేజ్ కావాలనుకుంటే కాలేజ్ తీసుకోండి. తర్వాత సిలిండ్రికల్ కావాలా, స్పియరికల్ కావాలా, తర్వాత రీపొజిషన్ కావాలా, మీకు ఏది కావాలో దాన్ని అయితే సెట్ చేసుకోండి. ఆటోలో తీసుకొని జస్ట్ ఓకే అనండి. ఇప్పుడు ఏం జరిగిందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, మీరు ఏదైతే ఫస్ట్ లేయర్ సెలెక్ట్ చేస్తారో ఆ లేయర్ని బేస్ చేసుకొని ఆటోమేటిక్గా ఇక్కడ మీకు చూడండి అలైన్మెంట్ జరిగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉండాల్సిన ఇమేజ్ ఇక్కడికి వచ్చేసింది. అవునా, కనపడుతుంది కదా? ఓకే, ఈ విధంగా చూడండి. మళ్ళీ నేను ఇక్కడ అబ్జర్వ్ చేయండి, Ctrl+Z కొడదాము. ఒకటిలాగా ఉంది. ఓకే, మళ్ళీ Ctrl+Shift+Z కొట్టాను. చూడండి, ఈ విధంగా అలైన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా అయితే అలైన్ అవుతుంది. ఓకే, అది ఎలా జరుగుతుంది అంటే ఆటో అలైన్, ఆటోమేటిక్గా సిస్టమే దాన్ని మనకి కావాల్సిన విధంగా అలైన్ చేసి ఇస్తుంది. బట్ మనం తీసుకోవాల్సిన ఇమేజెస్ ఓవర్లాప్కి చేసే విధంగా ఉండేటట్టు తీసుకోవాలి ఇమేజెస్ తీసుకునేటప్పుడు. ఓకే, అది తర్వాత ఆటో బ్లెండ్ లేయర్. ఓకే, ఇది చూడండి, ఆటో బ్లెండ్ లేయర్ మీకు ఎలా కావాలి బ్లెండింగ్ అనేది, పనోరమాలో కావాలా లేకపోతే స్టాక్ ఇమేజ్గా కావాలా? జస్ట్ స్టాక్ అని పెట్టాను, జస్ట్ ఓకే అన్నాను. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, అక్కడ ఏం చేసింది, బ్లెండింగ్ ఆప్షన్లో ఇచ్చేసేసి మెర్జ్ చేసింది అనమాట.
అంటే కలిపేసినట్టు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లేయర్ 2కి లేయర్ 3కి ఒక మాస్క్ అనేది వచ్చేసేసి ఇలాగా కనబడుతుంది. ఓకే, చూడండి ఇలా చేస్తుంది అనమాట. ఓకేనా, అది ఆటో బ్లెండింగ్ అనమాట. బ్లెండ్ మోడ్ని యూజ్ చేస్తుంది ఆటోమేటిక్గా దానికి తగ్గట్టు కావాలి అనుకున్నప్పుడు. ఓకే, తర్వాత స్కై రీప్లేస్మెంట్, ఇది చూద్దాం. స్కై రీప్లేస్మెంట్ ఆప్షన్ అనేది చూద్దాం. ఈ ఆటో బ్లెండ్ లేయర్ అనేది మీకు ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, మీరు ఇప్పుడు మనం స్కైస్ చూస్తున్నాం కదా, స్కైస్లో కానీ లేదా మనం ఒక గ్రీనరీ సీనరీ ఏదైనా తీసాము, ఒక దాంట్లో ఏమవుతుంది లైటింగ్, ఒక్క నిమిషం ఉండండి చూడండి, ఇది కాదు, ఇది తీసుకుందాం. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను Ctrl+X Ctrl+Shift+V ఇచ్చాను. ఇచ్చిన తర్వాత Ctrl+C Ctrl+V ఇస్తున్నాను. దీన్ని చూడండి, ఇమేజ్ని నేను మోడిఫికేషన్ చేస్తున్నాను. అడ్జస్ట్లోకి వెళ్ళి కర్వ్స్ కానీ లేదా బ్రైట్నెస్ కానీ ఏదో ఒకటి నేను అడ్జస్ట్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది చూడండి. షిఫ్ట్ పెట్టుకొని 2 సెలెక్ట్ చేశాను, ఎడిట్లోకి వెళ్ళాను, ఆటో బ్లెండ్ లేయర్ పనోరమా మోడ్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అబ్జర్వ్ చేయండి మీరు. సేమ్ నార్మల్గా ఎలా అయితే ఇమేజ్ ఎలా అయితే ఉందో అలాగే మెర్జ్ చేసేసింది, మోడ్ని చేంజ్ చేసేసింది. ఓకేనా, ఇక్కడ ఇమేజ్ కనబడుతూనే ఉంది కానీ నాకు మోడ్ అయితే చేంజ్ అయిపోయి సేమ్ ఇది పక్కది ఎలా అయితే ఉందో అది కూడా అలానే కనబడుతుంది. ఓకేనా, ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట బ్లెండింగ్ మోడ్ అనేది. ఓకేనా, నెక్స్ట్ స్కై రీప్లేస్మెంట్. ముందు మనం ఒక స్కైని అయితే తీసుకుందాము. ఎడిట్లోకి వెళ్ళి స్కై రీప్లేస్మెంట్ అన్నాను. ఓకే, ఇదేదో బాగున్నట్టుంది, సో ఇది పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో మీకు ఏదన్నా మళ్ళీ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి అనుకుంటే ఎడ్జ్ అనేది ఫేడ్ అవ్వాలా వద్దా, తర్వాత బ్రైట్నెస్, ఆ స్కై యొక్క బ్రైట్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ అంటే తెలుసు కదా మనకి, ఉదయం పూట ఉన్నప్పుడు ఒక రకంగా కనబడుతుంది స్కై అనేది. ఓకే, నైట్ అయ్యేటప్పుడు ఇంకొక రకంగా కనపడుతుంది స్కై అనేది. సో మీకు ఎలా కావాలి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే స్కేల్ అనేది ఈ విధంగా అడ్జస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ డిఫరెంట్గా కనబడుతుంది, ఇక్కడ డిఫరెంట్గా కనబడుతుంది. ఓకే, అలా మీరు ఫ్లిప్ చేసుకోవాలి అనుకుంటే దాన్ని ఫ్లిప్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఒక స్కైని మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి లేదా రీప్లేస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఇది న్యూ లేయర్లో కావాలా లేకపోతే ఎలా కావాలి, డూప్లికేట్లో కావాలా, ఎలా కావాలంటే న్యూ లేయర్ కావాలంటే న్యూ లేయర్ తీసుకోండి. ఓకేనా, న్యూ లేయర్లో అయితే ఇచ్చేస్తుంది అది. అలాగే నెక్స్ట్ డిఫైన్ బ్రష్ ప్రీసెట్. ఇప్పుడు ఈ లోగో ఉంది నాకు, ఈ లోగోని నేను ఒక బ్రష్గా డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఓకే, అంటే నేను ప్రతిసారి లోగోని తీసుకొచ్చి దాని మీద పెట్టాలి అంటే కష్టం అయిపోతుంది. దాన్ని ఓపెన్ చేసుకోవాలి, తీసుకొచ్చి పెట్టాలి, కాపీ చేసుకొని తీసుకొచ్చి పెట్టాలి. అలా కాకుండా నాకు ఒక బ్రష్గా డిఫైన్ చేసుకున్నాను అనుకోండి. అంటే నేను ఇక్కడ బ్రష్ తీసుకుంటాను కదా,
బ్రష్ ఉంది కదా, ఈ బ్రషెస్లో ఇక్కడ కింద క్లిక్ చేసినప్పుడు జనరల్ బ్రషెస్ అని, వెట్ బ్రషెస్ అని, స్పెషల్ ఎఫెక్ట్ బ్రషెస్ అని వస్తాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. కింద మీకు చూడండి ఇవన్నీ బ్రషెసే కదా, అలాగే ఇవి వెట్ బ్రషెస్. నెక్స్ట్ ఓకే, ఇవి కొన్ని. నెక్స్ట్ జనరల్ బ్రషెస్ ఇవి. ఇలా కొన్ని బ్రషెస్ అనేవి డిఫాల్ట్గా మన దగ్గర ఉంటాయి. అలాగే ఓల్డ్ వర్షన్స్లో అయితే మీకు ఫ్లవర్స్ లాగా, తర్వాత లీవ్స్ లాగా వచ్చేస్తాయి కొన్ని బ్రషెస్. ఇందులో అయితే లేవు. ఇప్పుడు నేను ఒక బ్రష్, దీన్నే ఒక బ్రష్గా డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు ఏదైతే ఇమేజ్లో కనపడుతుందో అవన్నీ అలా కనపడేటట్టు పెట్టుకోండి. తర్వాత ఎడిట్లోకి వెళ్ళిపోయి ఏవైతే అవసరం లేదో వాటిని తీసేసేయండి, విజిబిలిటీ తీసేసేయండి లేయర్స్ని. ఇప్పుడు డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అని క్లిక్ చేసి చూడండి, న్యూ లోగో అని వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నాకు చూడండి ఆ బ్రష్గా క్రియేట్ అయిపోయింది. దీన్ని నేను వేరే ఇమేజ్, ఈ ఇమేజ్లో నాకు ఈ లోగో నాకు కావాలి అనుకున్నాను అనుకోండి, మీ ఇష్టం వచ్చిన కలర్ని, మీకు ఏదైతే కలర్ కావాలి అనుకుంటున్నారో ఓకే రెడీ తీసుకున్నాము. చూడండి, తీసుకొని చూడండి ఇక్కడ మీరు బ్రష్ సైజ్ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి వచ్చే ఆప్షన్ వచ్చేసేసి ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ అనమాట. ఓకే, ఇక్కడ మీకు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి ఇలాగ బ్రష్ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ఎందుకు కనపడలేదు అంటే, ఇక్కడ నాకు సపరేట్ లేయర్లో ఉంది కదా, అందుకని అది పైన ఉంది కాబట్టి కనపడలేదు. చూడండి ఓకేనా, ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. మీరు కామన్గా కొన్ని పోస్టర్స్లో చూసి ఉంటారు, రాజమౌళి గారి పోస్టర్స్లో సింబల్ వస్తుంది కదా, ఆయన మూవీస్ కొన్నిటికి సింబల్ అనేది వస్తుంది. ఓకే, సేమ్ అలాగే మీరు బ్రష్ డిజైన్ చేసుకొని మీరు కూడా ఎక్కడైతే కావాలి అనుకుంటారో అక్కడ జస్ట్ అక్కడ క్లిక్ అయితే చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇక్కడ మీకు వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మనం. అది వచ్చేసేసి డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అనమాట. బ్రష్ ప్రీసెట్కి సంబంధించి మీరు ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అలాగే డిఫైన్ ప్యాటర్న్. డిఫైన్ ప్యాటర్న్ అంటే కామన్గా చూడండి, ఇప్పుడు మీరు ఒక కటన్ కావచ్చు లేదా క్లాత్ కావచ్చు, ఒకే ప్యాటర్న్స్కి సంబంధించి ఉంటాయి. అంటే మీరు స్కూల్కి సంబంధించిన షర్ట్స్ అనుకోండి, ఒక ప్యాటర్న్లో ఉంటాయి అన్నమాట. అలాగే కొన్ని పేపర్స్లో బ్యాక్గ్రౌండ్స్లో ప్యాటర్న్ పెడతా ఉంటారు. తర్వాత వాల్కి అంటించే పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్లో కూడా, వాల్ పేపర్లో కూడా ప్యాటర్న్స్ వస్తాయి అన్నమాట. అలాగా మీరు ఒక ప్యాటర్న్ డిజైన్ చేయాలి అనుకోండి కామన్గా, ఫర్ సపోజ్ అది ఎలా ఉండాలి అంటే, మీరు ప్యాటర్న్ ఎలా పెట్టినా కామన్గా కనపడే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. లేదు దీన్నే ఒక ప్యాటర్న్ చేయాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు, అది తర్వాత చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ నాకు ఒక మిల్క్ ప్యాకెట్ ఉంది కదా, దీన్ని నేను ఒక ప్యాటర్న్గా డిజైన్ చేయాలి అనుకుంటున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి. అలాగే ఓకే, దీన్ని ఇలాగే తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను దీన్ని Ctrl+C Ctrl+V అంటున్నాను. వి అన్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఏదైతే ఉందో దీన్ని Ctrl+C అన్నాము. సరే, న్యూ తీసుకున్నాను, Ctrl+N ప్రెస్ చేసి న్యూ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. వచ్చింది, Ctrl+V అన్నాను. వి అన్న తర్వాత ఇక్కడ బాగా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ చుట్టూతా ఉన్నదాన్ని నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఓకే, లేదా మీకు కావాలి అనుకుంటే ఉంచుకోండి, జస్ట్ మీకు అర్థం అవటం కోసం నేను రిమూవ్ చేస్తున్నాను.
ఓకే, ఎక్కడైతే ఉందో దాన్ని షిఫ్ట్ పట్టుకొని మీరు సెలెక్ట్ చేసేసేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. జస్ట్ డిలీట్ అన్నాను. ఓకే, అంటే నేను పర్ఫెక్ట్గా చేయలేదు, ఇక్కడ కొంత సెలెక్షన్, కొంత ప్యాకెట్ అనేది, మిల్క్ ప్యాకెట్ అనేది కూడా పోయింది. ఓకే, జస్ట్ మీకు అర్థం అవటం కోసం దీన్ని తీసుకున్నాను నేను. ఓకే, ఇలా వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే, ఈ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ చేసుకోండి. ఓకే, ఎడిట్లోకి వెళ్ళండి, డిఫైన్ ప్యాటర్న్ అనండి. ఓకే, డిఫైన్ ప్యాటర్న్లో వచ్చేసి ఇది తీసుకున్నాను, జస్ట్ ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత నేను Ctrl+N అని ప్రెస్ చేసి ఇంకొక పెద్ద ఇమేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ ఇది చిన్నది కదా, నాకు ఇది ఒక పెద్దది ఓపెన్ చేశాను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యాటర్న్ అప్లై చేయాలి అంటే బ్యాక్గ్రౌండ్ అనేది లాక్లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. దీన్ని డబుల్ క్లిక్ చేసేసి జస్ట్ ఓకే అన్నాను. ఓకే అన్న తర్వాత ఈ లేయర్ 0 అయిపోయింది కదా, దాని మీద మళ్ళీ డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ లేయర్ స్టైల్స్ అనేది మీకు ఓపెన్ అవుతాయి. జస్ట్ ప్యాటర్న్ ఓవర్లే అనండి. ఈ ప్యాటర్న్ ఓవర్లేలో నేను ఏదైతే క్రియేట్ చేశానో ప్యాటర్న్, అది ఇక్కడ వచ్చింది చూడండి. ఇక్కడ మీకు చూడండి ఎలా వచ్చింది. ప్యాకెట్ పక్కన ప్యాకెట్ అనేది ఒకదానికి ఒకటి టచ్ అయ్యి ఉన్నట్టు వచ్చింది. ఓకేనా, ఒకదాని పక్కన ఒకటి టచ్ అయ్యి ఉన్నట్టు వచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తీసుకోవచ్చు మీరు. ఓకే, చూడండి ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా ఒకదాని పక్కన ఒకటి మనం పెట్టుకోవాలి అంటే ఎంత టైం పడుతుంది మనకి, చాలా లేట్ అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో మీరు ప్యాటర్న్గా క్రియేట్ చేస్తే చూడండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ వచ్చేస్తుంది అనమాట, నీట్గానే వస్తుంది. నేను కాకపోతే ఇక్కడ కొంచెం కరెక్ట్గా అది కట్ చేయలేదు. ఓకే, నీట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేదా మీరు డిజైన్స్ ఉంటాయి, కొన్ని డిజైన్స్, ఆ కొన్ని డిజైన్స్ని చూడండి. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను, ఒక ఆల్రెడీ ప్యాటర్న్ ఉన్నదాన్ని తీసుకున్నాను అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయాలి అంటే మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సేమ్ కార్నర్స్, అంటే ఒకదాంతో ఒకటి కలిపినప్పుడు అది మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బాక్స్ వచ్చేటట్టు క్రియేట్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పైన కింద కావచ్చు, లెఫ్ట్ రైట్ కావచ్చు, అలా క్రియేట్ చేస్తే చూడటానికి కూడా చాలా చక్కగా వస్తుంది. ఇలాగా అలా కాకుండా మనం ఎలా పడితే అలా తీసుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ 2 ప్యాటర్న్స్ నేను క్రియేట్ చేస్తాను మీకోసం. చూడండి, ఒకటి కరెక్ట్గా అయితే వస్తుంది, ఇంకొకటి ఎలా వస్తుంది అనేది మీరు బాగా అబ్జర్వ్ అయితే చేయండి. ఓకే, దీన్ని నేనేం చేస్తున్నాను, ఒక ప్యాటర్న్కి కావాల్సిన విధంగా నేను కట్ చేస్తున్నాను. ఓకే, Ctrl+C అన్నాను, Ctrl+N అంటున్నాను, ఎంటర్ చేసి Ctrl+V అన్నాను. Ctrl+C, Ctrl+V. ఓకే, ఈ విధంగా వచ్చింది నాకు. చూడండి, ఇక్కడ నా కటింగ్ కొంచెం డిఫరెన్స్ వచ్చింది. సో జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేసుకునేటప్పుడు దీన్ని అయితే రిమూవ్ చేసేస్తున్నాను, కరెక్ట్గా రాలేదు కాబట్టి. కిందది కరెక్ట్గానే ఉంది. ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ తీసుకున్నాను, సెలెక్ట్లో. ఓకే, ఇప్పుడు సరిపోతుంది, లేదా ఇంకొంచెం. ఓకే, ఇటు కొంచెం తగ్గింది సైజు, సో దాన్ని షిఫ్ట్ పట్టుకొని మీరు కొంచెం పక్కకు అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఇది కరెక్ట్గానే ఉంది, ఇది కరెక్ట్గానే ఉంది, అలాగే ఇది కూడా కరెక్ట్గానే ఉంది. సో ఎంటర్ ఇచ్చేసేయండి. ఇప్పుడు Ctrl+C అంటున్నాను. ఓకే, Ctrl+N తీసుకుందాం, ఎంటర్, Ctrl+V అన్నాను. ఓకే, కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను ప్యాటర్న్ చేస్తున్నాను. చూడండి, ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్. ఓకే,
బాక్స్ అని పెట్టాను, ఓకే అన్నాను. చూడండి, నేను వేరే దేనికన్నా ప్యాటర్న్ అప్లై చేయాలి అనుకున్నప్పుడు లేదా న్యూని తీసుకుందాం, కంట్రోల్ N ప్రెస్ చేసి న్యూ తీసుకొని పెద్దదైతే తీసుకుందాం ఇమేజ్. ఓకే, ఇప్పుడు దీనికి తెలుసు కదా బ్యాక్గ్రౌండ్ లాక్ తీసేసుకోవాలి. డబుల్ క్లిక్ చేసుకొని దీని మీద డబుల్ క్లిక్ చేయండి, ప్యాటర్న్ ఓవర్లే అనండి. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసుకొని కింద మనం సెకండ్ ఇదే కదా క్రియేట్ చేసింది, చూడండి ఇలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. అలా కాకుండా చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక్కడ నాకు. ఇలా కాకుండా ఇంకొక విధంగా డిజైన్ చేయాలి చేశాను అనుకోండి. ఈ పైన కటింగ్ ఎలా ఉంది, కింద కటింగ్ ఎలా ఉంది బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంటున్నాను. M తీసుకొని ఇలా తీసుకుంటున్నాను. కంట్రోల్ C అన్నాను, కంట్రోల్ N, సారీ ఆల్రెడీ ఉంది కదా మనకి ఇక్కడ. డబుల్ క్లిక్ చేసుకొని ప్యాటర్న్ ఓవర్లే, సారీ అసలు క్రియేట్ చేయలేదు కదా మనం ప్యాటర్న్. కంట్రోల్ N, ఎంటర్, కంట్రోల్ V, ఎడిట్, డిఫైన్ ప్యాటర్న్, బాక్స్ 2. ఓకే, ఇప్పుడు ప్యాటర్న్ ఓవర్లే క్లిక్ చేసుకొని దీన్ని తీసుకోండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి కటింగ్స్ ఎలా కనపడుతున్నాయో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కటింగ్స్ కరెక్ట్గా లేదు. ఓకే, చిన్నగా ఉన్నప్పుడు మీరు అంత పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేయలేకపోవచ్చు. ఓకేనా, ఇప్పుడు చూడండి అంతగా కనపట్టలేదు, కానీ పర్టికులర్గా చూస్తే ఇక్కడ కరెక్ట్గా లేదు. ఓకేనా, అది. సో మీరు ప్యాటర్న్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకున్నారనుకోండి అంతా చక్కగా వస్తుంది. లేదు అంటే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అది కూడా ఒక ప్యాటర్నే, కాకపోతే పర్ఫెక్ట్గా ఉంటేనేమో చూడటానికి చక్కగా ఉంటుంది, పర్ఫెక్ట్గా లేకపోతే మధ్య మధ్యలో అదే తేడాగా కనపడుతూ ఉంటుంది అనమాట. సో అందుకని మీరు కటింగ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా డిజైన్ చేసేటప్పుడు ప్యాటర్న్ చక్కగా డిజైన్ చేసుకోండి. ఇది ప్యాటర్న్కి సంబంధించి. అలాగే నెక్స్ట్ ఇంకా ప్యాటర్న్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇది కాకుండా దీన్ని కూడా మీరు ప్యాటర్న్స్గా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని కూడా అంతే. మీరు కట్ చేసేటప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా, కంట్రోల్ T కొట్టి దీని సైజ్ తగ్గిద్దాము. చూడండి ఇలా తీసుకున్నారు. మీరు తీసుకున్న తర్వాత మీరు కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. లేదు అంటే మాత్రం మీకు ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. అంటే ఇబ్బందులు అంటే ఏం లేదు, జస్ట్ ఇది చూడండి ఇది ఒక రకంగా ఉంది, ఇది ఒక రకంగా ఉంది. ఇప్పుడు దీన్ని నేను కలిపాను అనుకోండి డిఫరెంట్గా వస్తుంది. అలా కాకుండా మీరు తీసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా తీసుకుంటే చక్కగా వస్తుంది. ఇది ఉంది, దీన్ని కూడా అంతే. మీరు దీన్ని సగం తీసుకోండి, దీన్ని సగం తీసుకోండి, అలాగే ఇక్కడికి ఎండింగ్ ఇవ్వండి. ఓకే, మీకు ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఏదన్నా కావాలి అనుకుంటే రైట్ క్లిక్ చేసుకొని ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ వస్తుంది కదా, దాంతో షిఫ్ట్ పట్టుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఒక సైడ్ కావాలి కాబట్టి. ఓకే, షిఫ్ట్ పట్టుకొని అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. ఓకే, కంట్రోల్ M, కంట్రోల్ V, సారీ అదే కాపీ అయింది.
Control-C, Control-V, Control-N కొట్టి V చేయండి, ఎందుకంటే పాత్ ఉంది కాబట్టి Control-V. మీరు కొంచెం గ్యాప్ ఇచ్చినా కూడా దానికి ప్యాటర్న్కి గ్యాప్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో దయచేసి తీసుకునేటప్పుడే పర్ఫెక్ట్గా తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఎడిట్, డిఫైన్ ప్యాటర్న్, ఓకే. ప్యాటర్న్ ఓవర్లే చూడండి, పర్ఫెక్ట్గా వస్తుంది, మీకు చూడటానికి కూడా చక్కగా ఉన్నట్టు ఉంటుంది. అలా కాకుండా మీరు కొంచెం అటు ఇటు చేసినా కూడా అప్పుడు ఇబ్బందిగా ఉంటుందన్నమాట చూడటానికి. సో ఇది ఈ విధంగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇది ప్యాటర్న్ డిజైన్కి సంబంధించి. అలాగే క్లాత్స్ డిజైనింగ్లో కూడా ప్యాటర్న్ని వాడతారు. అది జస్ట్ సింపుల్ అనమాట. జస్ట్ ఒక కలర్ తీసుకొని జస్ట్ దాన్ని ఒక బాక్స్లో ఫిల్ చేసుకొని చేసేసేయచ్చు. ఇప్పుడు చూడండి, నేను Control-N అంటున్నాను. దానికి కూడా జస్ట్ మీరు 50 పిక్సెల్స్ లేదా 50 పిక్సెల్స్ లేదా 100 పిక్సెల్స్ ఇంటూ 100 పిక్సెల్స్ తీసుకోండి, ఎక్కువ వద్దు, రెండు సమానంగా ఉండాలి. రెజల్యూషన్ అది మీ ఇష్టము. చూడండి, ఓకే. కొంచెం పక్కకు వచ్చినట్టుంది, సరే పర్లేదు, అయినా పర్లేదు, క్లాత్కే కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే న్యూ లేయర్ ఒకటి తీసుకున్నాను, ఇందులో రెడ్ కలర్ అనేది నేను ఫిల్ చేస్తున్నాను. ఓకే, ఇలా తీసుకున్నాను. జస్ట్ దీన్ని ప్యాటర్న్ చేసేయండి, సరిపోతుంది. ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ ప్యాటర్న్ అనండి, తీసుకొని ఓకే ఓకే అనండి. ఓకే అన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ చూడండి, ప్యాటర్న్ ఓవర్లే, క్లాత్ ఇలానే కదా ఉంటుంది. మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకున్నారనుకోండి, అడ్జస్ట్ చేస్తే డిఫరెంట్గా వస్తుంది. ఓకే, స్కూల్ డ్రెస్సెస్కి సంబంధించి కొన్ని ఇలా ఉంటాయి అన్నమాట. లేదు మీకు ఇంకా డిఫరెంట్గా కావాలి అనుకున్నా కూడా ఫ్లవర్స్ తీసుకోవచ్చు. తర్వాత ఇంకేదైనా కావాలి అనుకుంటే వాటిని ఇమేజెస్ని పెట్టుకొని, పిల్లలకు వచ్చేసేసి స్పైడర్ మ్యాన్ ఇమేజెస్, తర్వాత మిక్కీ మౌస్ ఇమేజెస్, అలాంటి బెడ్షీట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో వాటిని కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అది ఈ విధంగా అయితే మీరు ప్యాటర్న్ని డిజైన్ చేసుకోవచ్చు. తర్వాత కస్టమ్ షేప్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హైలైట్ అయిందా? హైలైట్ అవ్వలేదు. ఎప్పుడు హైలైట్ అవుతుంది? ఎప్పుడు హైలైట్ అవుతుంది అంటే మీరు పెన్ టూల్ కానీ, తర్వాత పాత్, ఓకే పెన్ టూలే ఓన్లీ, లేదా సెలెక్షన్ తీసుకొని దాన్ని మళ్ళీ పాత్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంత లేకుండా జస్ట్ పెన్ టూల్ తీసుకోండి. ఓకే, మీరు పెన్ టూల్ తీసుకొని దాన్ని ఇలా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ కస్టమ్ షేప్ అనండి, ఇలా వస్తుంది. ఇందులో మీరు ఏదైతే పేరు కావాలి అనుకుంటున్నారో ఆ పేరు పెట్టేసేసి జస్ట్ ఓకే అనండి, అంతే. ఇప్పుడు అది ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, కస్టమ్ షేప్స్ అని ఉంది కదా, ఈ కస్టమ్ షేప్స్లోకి వెళ్ళి ఈ పైన ఆప్షన్ బార్లో ఇక్కడ క్లిక్ చేయండి. ఈ కింద మీకు కనపడుతుంది. ఓకే, ఈ విధంగా కస్టమ్ షేప్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ కొన్ని షేప్స్ ఉన్నాయి డిఫాల్ట్గా. చూడండి, లీఫ్ అని, ట్రీ అని, మీకు ఎక్కడైనా కావాలి ట్రీ అంటే దాన్ని తీసుకెళ్ళి అలా పెట్టేసేసుకోవచ్చు. పెట్టుకొని కంట్రోల్ ఎంటర్ కొడితే సెలెక్షన్ అయితే వస్తుంది మీకు. కంట్రోల్ షిఫ్ట్ ఆల్టర్ తీసుకొని అందులో మీకు కావాల్సిన కలర్ని అయితే ఫిల్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా, అది వచ్చేసేసి డిఫైన్ కస్టమ్ షేప్. తర్వాత పర్జ్. ఇప్పుడు మనకి క్లిప్ బోర్డ్లో ఏదైతే ఉంటుందో, అంటే మనం కాపీ కానీ పేస్ట్ కానీ చేస్తూ ఉంటాం కదా, సో అవన్నీ క్లిప్ బోర్డ్లోకి వస్తాయి కదా. తర్వాత ఆల్, ఇవి ఏంటి అంటే
క్లిప్ బోర్డు, హిస్టరీ, ఆల్ అనేవి నాకు కాపీ చేసినప్పుడు క్లిప్ బోర్డ్లోకి వెళ్తుంది. తర్వాత నేను పేస్ట్ చేసినప్పుడు అది హిస్టరీలోకి వెళ్తూ ఉంటుంది కదా. నేను కట్ చేసిన, కాపీ చేసిన, మెర్జ్ చేసిన, ఏది చేసినా హిస్టరీలోకి వెళ్తుంది కదా. అవేవి నాకు ఉండొద్దు, వాటిని డిలీట్ చెయ్యి. ఫర్ సపోజ్ నేను తీసుకున్నాను, Ctrl+C అన్నాను, Ctrl+V అన్నాను. ఇప్పుడు నాకేమవుతుంది, ఇది పేస్ట్ అవుతుంది ఈ ట్రీ అనేది. ఓకేనా. ఎడిట్లోకి వెళ్తున్నాను, పర్జ్లోకి వెళ్తున్నాను, క్లిప్ బోర్డ్ తీసేసి ఓకే అన్నాను. ఇప్పుడు నేను Ctrl+V ప్రెస్ చేస్తున్నాను, నాకు అక్కడ పేస్ట్ అయితే కావటం లేదు. ఓకేనా. అలా ఏవైతే కాపీ పేస్ట్ చేసినవి కానీ లేదా హిస్టరీ ఏదైతే ఉందో వాటన్నిటిని నేను రిమూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ పర్జ్లోకి వచ్చేసేసి హిస్టరీని కానీ లేదా క్లిప్ బోర్డ్ని కానీ ఆల్ కానీ పెట్టి క్లిక్ చేసాము అంటే అవేవి మనకి వర్క్ అవ్వవు. క్లిప్ బోర్డు, హిస్టరీ, ఆల్ ఇవేవి వర్క్ అవ్వకుండా ఉండటానికి అన్నమాట. ఓకే. కాపీ అలాగే హిస్టరీ లేదా అండు చేస్తూ ఉంటాను కదా, అవి ఏమీ అవ్వకూడదు అనుకున్నప్పుడు సో ఈ పర్జ్లోకి వచ్చేసేసి వాటన్నిటిని రిమూవ్ చేసేస్తాం. ఓకే. అది పర్జ్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు క్లాస్ అయితే. ఓకే, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.